ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అభిజానం పద్మాకరం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అంటే 20 సంవత్సరాలు వెళ్ళి 20 సంవత్సరాలు అవుద్దా? 20 అంటే ఈ అమ్మాయి వచ్చేది మాత్రం 15 సంవత్సరాలు, అవతల 5 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. మ్యారేజ్ అవ్వక ముందే మీరు క్రైస్తవుడు? లేదు లేదు, నేను క్రైస్తవుడు అవ్వడానికి కారణం ఏంటంటే తొలి మా విశేష చనిపోయింది. ఒక 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు చనిపోయింది. మా వాళ్ళందరూ క్రిస్టియన్స్ కనుక మనం ఎక్కడ ఉంటాం అప్పుడు? మరి ఇక్కడ మనమంతా ఒకటైనప్పుడు మీతో పాటు కలిసి చనిపోవడానికి ఎవడ ఇష్టపడ్డు కదా. ఆ సందర్భంలో వెళ్ళాం. మనకి ఏమిటంటే ప్రెసెంట్ ఈ అమ్మాయి మరి అంతైనా ప్రేమికి సహకరించడానికి ఇష్టపడేది కాదు. నెక్స్ట్ హిందూ సీన్ తల్లి భావజాలం హిందూ భావజాలం ఎక్కువ అనమాట అమ్మదే. చాలా వరకు తనది భావజాలం ఈ విషయం అనుకోండి, కానీ తనకి ఏంటంటే మరి వాళ్ళు చెప్పకూడదు ఒకలో పాడుతున్నాం, డైరెక్ట్ చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళు నిన్ను వల్లే నువ్వు పొరుగు అని ప్రేమించంటే ఇతరులకు సహాయం చేయదు. క్రిస్టియన్స్ అయినప్పుడు ఈ అమ్మాయికి నచ్చలేదు. ఆయన ఏంటంటే కొద్దిగా రోజు చేసుకోవాలన్నప్పుడు పాపం వచ్చి ఎవరు వద్దురా అని చెప్పి చూస్తుంది. మెయిన్ మనసు ఇరిగిపోవడానికి కారణం దేవుడు కట్ మాత్రం చేయకండి, ఎందుకంటే ఇది పెట్టినప్పుడు ఇది పెట్టండి. హిందువులకు మాత్రం చాలా ఇంపార్టెంట్. రంతి దేవుడు మహాభక్తుడు, మొత్తాన్ని దానం చేసాడు. దానం చేసిన తర్వాత తినడానికి ఏం లేదు, గుడికాడికి వెళ్ళాడు. చూడండి మన హిందూ సాంప్రదాయాలు ఎంత నియమనిష్ట ఉంటుందో ఇలాంటి నిష్ట కావాలి. బ్రాహ్మణుడికైనా ఎవరికైనా కాలు కడుక్కొందిగా తినకూడదు. మాలోని గుడికి రానివ్వలేదు, నేను గొప్పని అనిపించుకోవడం కాదు, కాలుకు కడుక్కోకుండా తినకూడదని కాలు కడుక్కోవడానికి వెళ్ళి మరి ఏటికి వెళ్ళి నీళ్ళు తెచ్చేసరికి కుక్క రూపంలో ప్రసాదం తినేసింది. ఇద్దరు భార్య భర్తలు అయ్యో ఎంత పని అయిపోయింది, దాన్ని తిట్టలేదు నిందించలేదు. భగవంతుడా పరమేశ్వర వాళ్ళకి పెట్టావా అని చెప్పేసి నీళ్ళు తాగుదామనేసరికి పరమేశ్వరుడు వచ్చి బక్కివాడిలాగా వచ్చి నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి పాఠం ఇది వచ్చి ఇవి యాక్చువల్గా ఏంటంటే లేనిది ఎవరు రచించరండి. ఇది హిందుత్వాన్ని ఆది నుండి తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా రాముడి చరిత్ర. అయితే ఈ రంతిదేవుడి కోసమే చెప్దాం. ఈయన ఏం చేశాడు, ఆ నీళ్ళను కూడా ఈయనకి ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి, నీళ్ళు తాగకపోతే చచ్చిపోతాడు. కానీ దానం అంటే తన ప్రాణం కన్నా మిన్నంగా ఇచ్చాడు దానాన్ని, కనుక తిరిగి అన్ని పొందుకోండి. ఇది భక్తి అంటే. ఈ భక్తి ఎవరైతే తెలుసుకుంటారో, క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ హిందువులు కానీ బౌద్ధులు కానీ ఎవరైనా తెలుసుకుంటారో నిజమైన భక్తి ఏంటి, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించాలి. నీ పొరుగువాడు ఎవడు బాధల్లో ఇబ్బందుల్లో ఉండి మానసికంగా బాధపడుతున్నటువంటి వాడు, చంచలమైనటువంటి తాగుముచ్చేటటువంటి వాడు, రకరకాల వ్యసనాలతో నాశనమైపోతున్నటువంటి వాడిని ఎప్పుడైతే మనం మన ప్రేమతో తాగునోడు మాత్రం తేవద్దు, కానీ వాడు ఎలా మాత్రం ట్రై చేయాలి. తాగినోడు వస్తే వాళ్ళ తయారు గొడవ అవుతుంది. అది కాదు నేను అనేది. ఇంత బాధల్లో ఉండాలి, ప్రయత్నం చేయాలి, తప్పలేదు. మనం ఎలాగైతే హక్కును చేర్చుకొని మనం ముందుకెళ్ళగలుగుతామో, సనాతన ధర్మము అంటారే అక్కడ హాయిగా మన హిందుత్వే కాదండి ప్రపంచం మొత్తం కూడా సుఖశాంతితో ఉంటదండి. మెయిన్ రాముడు ఆ రోజు కూడా ఈ రోజు కూడా ఏనాటికి కూడా ఆయన ఒక్కడే దేవుడు. ఆయన ఈ సృష్టి ఉన్నది త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, కృతయుగం. ఈ 4 యుగాల్లో కూడా ఈ యుగాలన్నీ అయిపోయిన తర్వాత కలియుగం ఉన్నంత వరకు కూడా ఆయన చరిత్ర ఉంటుంది. అంటే రాముడు మహాపురుషుడు, మనకేంటి ఆదర్శ పురుషుడు. నేను ఎవరి కోసం చెప్పాను ఇప్పుడు, నేను ఎవరి ఇష్టం అన్నాను, పరమశివుడు నాకు ఇష్టము. నేను రాముడు కోసం ఎందుకు చెప్తానంటే పరమశివుడు మహావిష్ణువు వీళ్ళు ముగ్గురు ఒక్కరే. రాముడు అవతార పురుషుడు. రాముడు చేసినట్టు మానవ రూపుడుగా వచ్చి చేసినటువంటి మహత్ కార్యము ఏమిటంటే, జనులారా మీరు ఈ విధంగా జీవించాలి, కష్టాన్నైనా దేన్నైనా ఆఖరికి నీ ప్రాణాన్నైనా సరే విసర్జించడానికి ఇచ్చేయడానికి సిద్ధపడినప్పుడే నీవు నా సామ్రాజ్యం చేరుతావు. అందుకే కోసం ఈ భక్తి అంటున్నాం. రామ్ దేనికి వస్తున్నాము, ముక్తి మార్గం కోసమే కదా. అది ముక్తి మనం చూపించగలమా? ఎవరు అంతలో వాళ్ళే పొట్టము అంటే కాల్చివేయబడాలి. బంగారం కాల్చి ఎలాగైతే మెరుగుపెట్టి అన్నంకి వస్తుందో మనిషి కాల్చివేయబడి దేంతో పాపాలని సమస్తాన్ని కూడా కాల్చివేసుకోవాలి. ఏంటంటే క్రిస్టియన్స్ వాళ్ళు చెప్తారు కాదు, మనకి అది వర్తిస్తుంది, మనం కాల్చబడాలి. ఇదే విషయంలోన మంచి కోసము సత్యం విషయంలో అన్నింటిలో మనం కాల్చబడాలి.
మనం ఎప్పుడైతే కాల్చబడతామో మనలో ఉన్న మాలిన్యము దొంగ బుద్ధులు ఈ అత్యాస ఇవన్నీ కుట్రలు పోతాయి. పోయేసరికి మనం ఏంటవుతాం, మంచి ఆత్మతో నిండుకొని ఉంటాం. అప్పుడే కదా మన దేవుడి దగ్గరికి వస్తాడు. పరమాత్మ దగ్గర చేరాలంటే అది కావాలి. జై శ్రీరామ్. ఇది సర్వే భవంతు సుఖినః.